కొనసాగుతున్న దస్తావేజ్ విలేకరుల నిరసన జీవో నెంబర్ 396 ఉపసంహరించాలి అని డిమాండ్. దస్తావేజ్ లేఖరుల పొట్టకొట్టే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణం ఉపసంహరించుకోవాలి అని దస్తావేజ్ లేఖరులు డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కరించాలి అని లేఖరులు చేస్తున్న నిరసన బుధవారానికి 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజ్ లేఖరుల సంఘం నేత విజయప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది లేఖరులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్కేల వల్ల అందరి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఏడాదికి 2 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అని, దీంతో అభివృద్ధి చేయాలి అని సూచించారు. సీనియర్ లేఖరి దేవాళ్ళ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము ఒక్కో రిజిస్ట్రేషన్ కు ఎంతో కష్టపడి పేపర్ వర్క్ చేస్తామని, సర్వే పనులు నిర్వహించి డాక్యుమెంట్లు తయారు చేస్తామని తెలిపారు. 2 రోజుల పాటు కష్టపడితే 2,000 రూపాయలు ఇస్తారని, దీనిలో డిటిపి ఆఫీస్ అద్దెలు కూడా చెల్లించాలి అని వివరించారు. తాము ఇదే పనిపై ఆధారపడి 200 మంది కాకినాడలో పనిచేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఉన్న బలంగా బయటకు పొమ్మంటే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చొరవ తీసుకుని జీవో రద్దు చేయించాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో కాకినాడ దస్తావేజ్ లేఖరుల సంఘం కార్యదర్శి గీసాల శ్రీనివాసరావు, మేడిశెట్టి శ్రీనుతో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. తీసుకొచ్చి కొత్త రకమైన సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ 396 ప్రకారం కొన్ని కంపెనీలకి ఒక కంపెనీకి 2 కంపెనీలకు ఇంట్రెస్ట్ చేస్తారు. పై పనులన్నీ కూడా వాడు చేస్తారు. రిజిస్ట్రేషన్ వస్తారు, లేకపోతే సబ్మిషన్ చేస్తాడు. బట్ పై పనులు అంటే ఇప్పుడు అవుతాయి, ఏ పనులు అయితే చేస్తున్నాము, డాక్యుమెంట్ రైటింగ్, కార్డు బుకింగ్, చెక్ స్లిప్ ఎక్సెట్రా మనం చాలా వర్క్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేమే చేస్తున్నాం. అవి చేయడానికి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి ఇవ్వాల్సిన స్థితి లేదు, అంత అవసరం లేదు. దానివల్ల ఎక్స్ట్రా సర్వీసెస్ పబ్లిక్ ఏమిటి వివోలో ఏ సర్వీసులు చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చారో ఆ ఆల్ సర్వీసెస్ అది బీయింగ్ డన్ బై ది గవర్నమెంట్ అయితే సెటిల్ చేస్తారు. అంచేత ఇప్పటి కొత్తగా దీని గురించి పెట్టాల్సిన అవసరం లేదు. కష్టాలు 2,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 10 lakhs కష్టాలు తీసుకొస్తాయి. ఆల్ ఓవర్ స్టేట్ 10 lakhs into 2,000 ఇంత డబ్బు తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీ కూడా అంతరాం మనకు అర్థమవుతూ అది వ్యవస్థ అవసరం కూడా లేదు, అవసరం లేకుండా బాగానే అవుతున్నాయి. అంతకంటే కష్టానికి 5,000 రూపాయలు ఏ బిల్డింగ్ ఫండ్ వసూలు చేసి సంవత్సరానికి ఒక ఆఫీసు 2 కోట్లు వస్తుంది. ఆ 2 కోట్లు పెట్టి ఏ ఆఫీస్ డెవలప్ చేశారంటే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఒక ఏడాది. అంతేగాని అక్కర్లేని పెట్టి అన్ని పెట్టేసి అవసరం లేదు. ఎక్కువ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది. దీనివల్ల ఒక దస్తావేజ్ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుందో మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ తెలుసు. వాళ్ళు చూస్తారు, మొట్టమొదటి వచ్చి దస్తావేజ్ ఇచ్చి పెడతారు. అక్కడి దస్తావేజ్ రీచ్ ఎంత టైం పడుతుందో, ఎంత సర్వీస్ చేయాలో, ఎంత ట్రైన్ ఉపయోగించాలో, ఎంత రద్దు చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. అచేత ఇక్కడ ఎవరో జస్ట్ వేరే క్లాసులైనా చూపించాలి రివ్యూ చేసి ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేయలేరు. మీకు టైప్ చేయడం ఏబీసీ కొట్టడం తప్ప టైప్ చేయలేరు. అప్లికేషన్ ఏదో వస్తే రాయలేరు, చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే కోర్టు సమన్ చేస్తారు డాక్యుమెంట్ రైట్ రావాలి. అక్కడ ఈ డాక్యుమెంట్ రైట్ సాక్ష్యం ఇంపార్టెంట్ ఫర్ ది డాక్యుమెంట్స్. అప్పుడు ఎవరు వస్తారు అక్కడ నాకేం తెలియదంటే ఆఫీసులో కూర్చొని మా బాస్ ఏం చెప్తే చేశాను అంటారు తప్ప వాళ్ళు ఏం చెప్పలేరు, వాళ్ళకి యాకేరు కూడా. ఈ రకంగా ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఏ రకమైన డిస్ప్యూట్స్ వచ్చినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరో ఉంటుంది అక్కడ. ఇటువంటి సిస్టమ్ అసలు అక్కర్లేని సిస్టమ్ తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఈ సిస్టమ్స్ అనవసరం. అంచేది జీవో ఇంట్లో చేయాలని చెప్పేసి మీరు. గత 30 సంవత్సరాల నుంచి నేను కాకినాడలో దస్తావేజ్ లేఖరుగా పనిచేస్తున్నాను. పూర్తి చేసి నా కుటుంబాన్ని, సంసారాన్ని పోషించుకుంటున్నాను. గవర్నమెంట్ వారు కొత్తగా జీవో 396 తీసుకొచ్చారండి. తీసుకొచ్చి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు. ఫ్రంట్ ఆఫీసులు పెట్టి ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి, ఫ్రంట్ ఆఫీసులు పెట్టి ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి, ఆ ప్రైవేటు సంస్థల వారు ఒక దస్తావేజ్కి 2,000 రూపాయలు తప్పుడు వసూలు చేస్తారండి. దస్తావేజ్ లేఖలు పని లేదు, ఈ పీపీపీ విధానాన్ని ప్రకారం మేము తయారు చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. మేము 1,00,000 కుటుంబాల వరకు 5 లక్షల కుటుంబాల వరకు మీ దస్తావేజులు
రోడ్డు మీద పడతామండి. మాకు ఆదాయం ఏం లేదండి. అందరూ పెద్ద వయసు వచ్చామండి. ఏ కూలి పని ఏ పని చేయాలో చేయలేమండి. ప్రజలు ఇచ్చే ఆ దస్తావేజ్ రాస్తారు, 2000 ఇస్తారు, 3000 ఇస్తారు. అంతకన్నా మాకు ఏం రావడం డబ్బు. ఆ డబ్బులతోటే ఏదో సంసారాలు పోషించుకుంటున్నాం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పారు చంద్రబాబు నాయుడు గారు లేఖలకి భరోసా కలిసి ఆయన ఏం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదు. పత్రికాముఖంగానే లేఖలు భరోసా ఇస్తామని చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మాకు ఏమి లేఖలు ఏం పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదండి. కావున మన ప్రభుత్వం వారి దయ ఉంచి దస్తావేజ్ లేఖలు కూడా దేనిలోనో పని ఆ దస్తావేజ్ వృత్తినే కొనసాగించాలని ప్రభుత్వం వారు తరపున మా కుటుంబాలందరి సుఖ సంతోషాలతో ఉంటాయండి. మాడు 5 లక్షల మందికి ఉన్నామండి. మొత్తం స్టేట్ అంతా 5 లక్షల కుటుంబాల వరకు ఉన్నాయండి. ఇది పనిచేస్తూ బతుకున్నాం. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిగా ఓటేసి గెలిపించాం తప్ప ఎప్పుడు ఎగస్ పార్టీకి మాకు ఏ పార్టీ సపోర్ట్ ఇవ్వట్లేదు. మా పొట్టగూచి గురించి అండి ఈ వృత్తి చేస్తున్నామండి. మా పొట్టగూచి కానీ ఈ స్ట్రైక్ చేస్తున్నాం కదా, మాకు ఏ పార్టీ సపోర్ట్ ఇవ్వలేదండి. మేమే చేస్తున్నామండి. ఇండివిజువల్గా చేస్తున్నాం. మాకు లైసెన్సులు కూడా ఇప్పించి గవర్నమెంట్ తరపున లైసెన్స్ కూడా ఇప్పించి మాకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించగలుగుతాం కోరుతున్నామండి.